ఈనాటి నుంచో అపరిష్కృతంగా ఉన్న 29వ డివిజన్లోని సమస్యలకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 29వ డివిజన్ రాంబవారి వీధిలో 23 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, సీసీ డ్రైనేజీ నిర్మాణం పనులకు, అలాగే లో వోల్టేజీ సమస్య పరిష్కారం ఏర్పాటు చేయనున్న ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటునకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ సదరు డివిజన్లోని ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలని స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల విన్నతి మేరకు 23,50,000 రూపాయలతో 150 మీటర్ల సీసీ రోడ్డు, దానికి ఇటు అటు 300 మీటర్ల డ్రైనేజీలు మరియు 90 మీటర్ల మరో సీసీ రోడ్డు నిర్మించడం జరుగుతోందన్నారు. కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒకటి 23,50,000 తోటి సుమారు 150 మీటర్లు సీసీ రోడ్డు, 300 మీటర్లు అంటే రోడ్డుకి ఇటు అటు కాబట్టి 300 మీటర్లు డ్రైను, 150 మీటర్లు సీసీ రోడ్డు. ఎప్పటి నుంచో ఉంది అవసరం. ప్రజలు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు కావాలని అడగడం, దానికి శాంక్షన్ చేయించడం, ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పటికి కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ వార్డులో ఇప్పటికీ 30 లక్షలతో పనులు పూర్తి చేసుకోగా మరొక 48 లక్షల పనులు ఈ రోజున ఏదైతే 25 లక్షలతో కాకుండా 24 లక్షలు కాకుండా మిగిలిన అన్ని కలిపి సుమారు ఇంకా 48 లక్షలతోటి పనులు నడుస్తూ ఉన్నాయి. అంటే మొత్తంగా 80 లక్షల పనులు చేయగా ఇంకా 2,13,00,000 పనులు అవసరం ఉన్నాయని రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ప్రజల నుంచి మాకు వివిధ రూపాల్లో అర్జీలు రావడం, అవన్నీ కూడా పుష్కరాల సమయానికి పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు మరి ఈ సమస్యను ఎలా వదిలేశారో గత పాలకులు అయితే మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గత పాలకులు అత్యుత్సాహం ఇక్కడ అంతా ఇంత ఉండేది కాదు. ఆ పాలకులు ఏం చేసేవారంటే నాటుసారా అమ్మించేవారు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ పెంచి పోషించేవారు, రౌడీయిజం, గోండాయిజం, ఫ్లెక్స్లు వేసి రపారపా ఇప్పటికి కూడా కనబడ్డాయి 2-3 ఫ్లెక్స్లు. చెప్తా ఉన్నాం, అల్లరి చేష్టలు తగ్గించండి. ఇప్పటికే చాలామంది వంకర్లు సెట్ చేశాం ఈ ఏరియాలో. ఇంకా సెట్ కాకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు సెట్ చేసే విధంగా సెట్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు నియోజకవర్గంలో. అలాగే లో వోల్టేజ్ 11 kV అన్నది లోపలికి లేదు. 11 kV అన్నది ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ప్రొవిజన్ ఇచ్చినట్లయితే ఒక 5 పోల్స్ తోటి తీసుకురావడం వల్ల ఇక్కడే ఉండడం వల్ల లో వోల్టేజ్ సమస్య తీరుతుంది. సంవత్సరంగా ఇక్కడ రెండు ట్రాన్స్ఫార్మర్లు వేయాలని అనేకమైన ప్రతిపాదనలు రావడం, వాటికి కూడా ఈ రోజున శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక ట్రాన్స్ఫార్మర్ తక్షణమే ఏర్పరుస్తారు. ఇంకొకటి కూడా వచ్చే ఎండాకాలానికి ఏ విధమైన సమస్య లేకుండా పరిష్కరించే బాధ్యత తీసుకుంటూ ఏదైతే దెబ్బ ఏదైతే ఉందో అక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య ఉంది. ఇప్పుడే చర్చించాం మా నాయకులతోటి, అక్కడ కూడా ఒక ప్లేస్ చూస్తున్నాం. అది కూడా ఓకే అనుకుంటే అక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ ఏర్పరిచి ఈ వార్డులో వచ్చే ఎండాకాలం లో వోల్టేజ్ సమస్య అనేది లేకుండా, ఆ సమస్య వలన ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియచేస్తూ ఇవన్నీ కూడా ఎంతో బాధ్యతగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఆర్థికపరమైన సమస్యలున్నా ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ఏది చెయ్యాలో, అంటే నా అవసరం అంటే వాళ్ళు చెప్పింది మనం చేయడం. అంతేగాని గతంలో ఈ వార్డులో చూసాం, ప్రజలు ఎవరు అడగలేదు. ఆ ఓవర్ బ్రిడ్జ్ వైసీపీ ప్రభుత్వంలోనే వాళ్ళే వచ్చేసి డిపార్ట్మెంట్ వాళ్ళు మార్కింగ్లు ఇచ్చేసి, దారుణాతి దారుణం ఏంటంటే ఇక్కడ రాముల వారి దేవాలయం ఉంటుంది. రాముల వారి దేవాలయంలో మార్కింగ్ ఇచ్చారు. ఎక్కడిచ్చారు మార్కింగ్? రాముల వారికి సీతమ్మకి మధ్యలో ఇచ్చారు. అంటే దేశ చరిత్రలో ఎవరు చేయని ఒక గొప్ప ఘనకార్యం వైసీపీ వాళ్ళు చేశారు. ఏంటంటే రాముల వారిని సీత వారిని వెడగొట్టేయడానికి చేశారు. నా నోటి నుంచి మీరే చెప్పేస్తారు. అంటే అంత దరిద్రమైన పనులు ఎవరు చేసి ఉండకపోవచ్చు. మార్కింగ్ చేసేటప్పుడైనా చూసుకోవాలి కదా. అయ్యో రాముల వారికి సీత వారికి మధ్యలో మార్కింగ్ ఇస్తున్నాం అంటే వీళ్ళిద్దరిని వెడగొట్టేస్తున్నామా వైసీపీ వాళ్ళం? తప్పు కదా అని ఆలోచన కూడా లేదు. అధికారం మదం అహంతో ఏదైతే మేము చెయ్యొచ్చు అనుకొని చేశారు. ప్రజలు తిరగబడ్డారు అంతే. ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్, ఓవర్ బ్రిడ్జ్ కూడా ఆపేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసి సంహిత డిగ్రీ కాలేజ్ దగ్గరికి వెళ్ళేటట్లు రోడ్డును కూడా లే చేసే కార్యక్రమం రైల్వే డిపార్ట్మెంట్ వారితో
ప్రజల యొక్క ఆమోదంతో చేస్తున్నాం అన్నది ఈ రోజు నేను చాలా గర్వంగా చెప్తాను. తప్పకుండా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైసీపీ వారి యొక్క ఘన చరిత్ర ఏంటంటే రాములు వారిని సీత వారిని విడకొడదామన్న ఆలోచన ముంబాటికి వాళ్ళకి వచ్చింది. ఆ ఆలోచనే వారికి శాపంగా తయారైందన్న విషయం కూడా వైసీపీ వాళ్ళు గుర్తించుకోవాలని, ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పని చేస్తుందని కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.